బగళాముఖి యాగం చేయడానికి అనువైన రోజులు లేదా పర్వదినాలు ఏవి? బగలాముఖి సాధనకు అత్యంత శ్రేష్టమైన పర్వదినం ఏమిటంటే గనక అమావాస్య. అమావాస్య పర్వదినము పూర్ణ దినం అంటారు. ఇప్పుడు నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 5 తిథులు ఉంటాయి. అందులోపల పౌర్ణమి తర్వాత అమావాస్య. ఈ 2 తిథుల్లో కూడా బగలాముఖి సాధన చేయవచ్చు. అదేవిధంగా అష్టమి రోజు కూడా బగలాముఖి సాధన చేయొచ్చు. ముఖ్యంగా ప్రధానంగా ఆరుద్ర నక్షత్రంలో బగలాముఖి సాధన చేస్తే మంచిది. ఆరుద్ర నక్షత్రము అది మంచి అద్భుతమైన నక్షత్రం. అయితే కొన్ని కేసుల్లో అంటే చాలా సివియర్ కేసులు ఏవైతే ఉంటాయో, అంటే ఇంకా వాళ్ళకి అన్యథా శరణం, ఇంకొక మార్గం లేదు అనేటువంటి వాళ్ళకి మాత్రం భరణీ నక్షత్రంలో చేస్తారు. అది కేవలం గురువులు మంచి సిద్ధ మంత్రం తెలిసినటువంటి వాళ్ళ ద్వారా బగలాముఖి సాధన భరణీ నక్షత్రంలో చేయాలి. ఏ జాతకానికి సంబంధించిన వాళ్ళైనా ఈ బగళముఖి సాధన చేయడానికి అర్హులేనా? ఎవరైనా చేసుకోవచ్చు. 8 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా సరే బగలాముఖి సాధన చేయొచ్చు, యజ్ఞం చేసుకోవచ్చు. కాకపోతే నిష్కల్మషమైన మనస్తత్వం ఉండాలి, సేవా దృక్పథం ఉండాలి, అందరి మీద జాలి, దయ, కరుణ ఉండాలి, ప్రేమైక తత్వం ఉండాలి, క్షమాగుణం ఉండాలి, ఆశ, అత్యాశ ఉండకూడదు. ఆశ లేని మనిషి ఉండడు, కానీ అత్యాశ ఉండకూడదు. భోగ విలాసాల కోసం అని చెప్పి దైవారాధన చేయకూడదు. ఇప్పుడు మీ దగ్గర చేయించుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, సాధారణ జనాలకి అనుకూలంగా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుంది. అందరితో నేను మాట్లాడతాను. మా అమ్మవారి యొక్క దేవస్థానంలో చేస్తాను ఇది. ప్రతి అమావాస్య రోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ యజ్ఞం జరుగుతుంది. అందరూ రావచ్చు, కుటుంబంతో రావచ్చు, చక్కగా యజ్ఞం చేసుకోవచ్చు. అమావాస్య రోజు మాత్రమే చేస్తున్నాం ఇప్పుడు. భవిష్యత్తులో ఒకవేళ జనాలు పెరిగితే అష్టమి రోజు కూడా చేయడానికి చూస్తాము. ఎవరైనా మాకు ప్రత్యేకంగా చేసి ఇవ్వండి అని అంటే భరణీ నక్షత్రంలో చేసిస్తాం. ప్రత్యేకంగా అంటే బాగా పెద్ద సమస్య ఉంటే, సుప్రీంకోర్టు రేంజ్లో ఉంటే, హైకోర్టు సుప్రీంకోర్టు రేంజ్లో ఉంటే వాళ్ళకి భరణీ నక్షత్రంలో చేసిస్తాం.